పేరిట అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారండి అందరూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం లోకసువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మను శపించి వారిని దీవించుడి, మిమ్మను బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైనా మిమ్మల్ని శపిస్తుంటే వారిని దీవించండి, మీరు మళ్ళీ శపించొద్దు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి లోకంలో ఎవరు కూడా శపించే వాళ్ళని దీవించలేరు. దేవుని బిడ్డలు మాత్రమే అట్లా దీవించగలరు. దేవునికి ఉన్న మనసు దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుంది. శపించే వాళ్ళని దీవించాలి, బాధించే వారిని కూడా ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే వాళ్ళు నాశనం అవ్వాలని కాదు. వారిని క్షమించండి ప్రభువా, వారు బాధిస్తున్నారు, వారిని క్షమించండి, మనసు మార్చండి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి చెడ్డగా చేయకూడదు. ఎందుకంటే ఒకళ్ళ మేలు మనం కోరినప్పుడు మన మేలు దేవుడు కోరుతాడు. మన మేలు మనకి దేవుడు మేలు చేస్తాడు. ఎప్పుడైనా సరే యోబు భక్తుడు కూడా స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకి ఆరోగ్యం వచ్చింది. అదేవిధంగా మనం కూడా ఇతరుల కొరకు, స్నేహితుల కొరకు కానీ బయట వాళ్ళు ఎవరి కొరకైనా సరే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తాడు. ఎప్పుడు కూడా చెడ్డగా ప్రార్థన చేయకూడదు. వారిని దీవించమని, క్షమించమని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహిస్తాడు. శపించే వారిని దీవించాలి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుకు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.